వాక్యపట్నం అయిపోయినాక రాణి చదువు వాక్యపట్నం వారం వారం దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయన భీకరుడై ఉన్నాడు, ఆయన సముద్రమును మేము సంతోషించి, ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తము తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని సన్నిధించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులను మమ్మను కలుగ చేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదులనీయుడు. దేవా, నీవు మమ్మను పరిశీలించినావు. వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. ఆమేన్. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు.
లెక్కించుట నేర్పించు నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే దయచేసి దీవించు సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకుండా నీ కొరకే బ్రతికించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకుండా నీ కొరకే బ్రతికించు కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే గణపరుతున్నా యేసయ్యా. స్తుతించి నిన్ను పాడెదను దీవించి కొనియాడి ఘనపరుదును స్తోత్రించి స్తుతించి నిన్ను పాడెదను యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 దీవించి కొనియాడి ఘనపరుదును స్తోత్రించి స్తుతించి నిన్ను పాడెదను
దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. రాజులకు రాజు ప్రభువులకు ప్రభుడవు నీవే మా రక్షణ విమోచకుడా. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. రాజులకు రాజు ప్రభువులకు ప్రభుడవు నీవే మా క్షణ విమోచకుడా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన. మమ్మెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణములనే అర్పించినావు. మమ్మెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణములనే అర్పించినావు. నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన. విధించి కొనియాడి కనపరదును, స్తుతించి స్తుతించి నిన్ను పాడెదను. విధించి కొనియాడి కనపరదును, స్తుతించి స్తుతించి నిన్ను పాడెదను. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన. నా యేసయ్యా నీకే ఆరాధన. జగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా ఆదాయములు కలిగిన దేవా, గాయ
గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయములు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమునిచ్చి నన్ను పోషించిన దేవా ఆకలైన వేళలో ఆహారమునిచ్చి నన్ను పోషించిన దేవా నిన్ను విలువను ఎడబాయనయ్య నా యేసయ్యా నిన్ను విలువను ఎడబాయనయ్య నా యేసయ్యా వెలువనే పాడిన కీర్తించిన కొనియాలి పాడి నీ సాక్షిగానే ఇలలోన జీవించనా ఇలలోన జీవించనా నా బలహీనతలను సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను నా బలహీనతలను నీ సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను వెనుకొన్నవన్నీ మరచి ఉన్న వాటికై మహాసమయముతో పరిగెత్తెదను వెనుకొన్నవన్నీ మరచి ముందున్న వాటికై కాలముతో పరిగెత్తెదను ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం నీ పొందాలని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం నీ పొందాలని మెల్లనే పాడినా కీర్తించినా నీ ప్రీతిగలనా కొనియాలి పాడి నీ సాక్షిగా ఇలలోన జీవించనా ఇలలోన జీవించనా హల్లెలూయా 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 స్తుతిద్దాం దేవుని స్తుతిద్దాం హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకే వందనాలు వందనాలు అందరూ బిగ్గరగా నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం యేసయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి నీకే వందనాలు 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 దేవా నీకే స్తోత్రములు 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 ఎన్నో ఏళ్ళ ఇబ్బంది నుంచి తప్పించిన తండ్రి నీ సన్నిధిలో స్తుతించడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు అందరూ కూడా ప్రాణాత్మ దేహాలతో దేవుని స్తుతిద్దామండి స్తుతిద్దాం హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకే వందనాలు 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 సర్వశక్తిమంతుడు యేసయ్యా నీకే వందనాలు స్తోత్రములు 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 హల్లెలూయా 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 యేసయ్యా నీకే వందనాలు 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 అందరూ బిగ్గరగా దేవుని స్తుతిద్దామండి స్తుతిద్దాం హల్లెలూయా 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 స్తోత్రం 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 శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా అందరూ మాతో కలిసి పాడదాం శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా
గొప్ప దేవానికే వందనాలు. యెహోవా షమ్మాగా మమ్మల్ని కాచున్న వాడానికే స్తోత్రము. పరిశుద్ధుడా 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 నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుచున్న మా దేవానికే స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యానికే వందనాలు స్తోత్రములు. మా స్థితిగతులనే ప్రభువా ఎన్నో ఇరుకుల ఇబ్బందులను తండ్రి మాకు తప్పిస్తున్నావు తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడానికే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రాణాత్మ దేహాన్ని దేవునికి అర్పించును, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కన్నీళ్లు విడిచును దేవుని స్తుతించే కృపను దేవునికి అనుగ్రహించిన దేవుని సన్నిధిలో నా తండ్రి ప్రతి ఒక్కరి బిడ్డల తండ్రి నిన్ను స్తుతించి గోజాడి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచుకొని అడుగుచున్నాం. దేవానికి వందనాలు స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. ఆత్మలో చల్లారిపోయిన మనము దేవుని సన్నిధిలో తండ్రి రగులుకునే విధంగా దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం. మన నోరులు తెరిచి దేవుని నామమును మహిమపరుద్దాం. అందరూ కూడా మాతో కలిసి చెప్తాం. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. ప్రాణ ఆత్మ శరీరము నీకై అర్పించుచున్నానయ్యా. ప్రాణ ఆత్మ శరీరము నీకై అర్పించుచున్నానయ్యా. అందరూ కలిసి నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయ్యా. నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయ్యా. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రాణ ఆత్మ శరీరము
పొందుకునే విధంగా దేవుణ్ణి అడుగుదామండి. ప్రేమ, శాంతి, సమాధానము, సాత్వికము, నిమ్మలత్వము అన్నీ కూడా దేవుని యొక్క ఆత్మఫలములు మన దయచేసులాగిన మనమందరూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా సహోదరి విజయ్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాల కానుకతో అయిన మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. ఎంతవరకునైనా మా ఆరాధన నా ప్రభు యోగ్యుడా నీకు వందనాలు. సర్వాధికారి నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నైనా. ఏ యోగ్యత లేని మమ్మల్ని నైనా ఎన్నుకున్నందుకై నీకు స్తోత్రాలు. సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకు వందనాలు నా ప్రభువా. పరిశుద్ధుడు 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 నిత్యము వేవేల దూతలతో కొని ఆడబడుతున్న యేసయ్యా నీకు స్తోత్రాలు నా ప్రభువా. ఎంతో కృపనిచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు నైనా. చిన్నపాటి ఆరాధన నైనా నీకు మహిమకరముగా నైనా నీకు ఇష్టానుసారమైన ఆరాధన మేము చేశామని నమ్ముచున్నాము దేవా నీకు వందనాలు. తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మనిగా మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాము దేవా. పరిశుద్ధుడా నీకు వందనాలు నా ప్రభువా. హృదయాంతరంగంలో నుంచి చేసే ప్రార్థన నీకు ఇష్టమైన ప్రార్థనగానైనా, నిన్ను అంగీకరించే ప్రార్థనగానైనా, మా ప్రతి ప్రార్థన నాయన నువ్వు ఆలకిస్తున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన వచ్చిన బిడ్డలను దీవించండి నా ప్రభువా. రాలేని వారు నా ప్రభు రావడానికి కృప చూపించమని అడుగుచున్నాను దేవా. మా ప్రతి ఆరాధన నాయన నీ పాసని చేర్చుకున్నారని నమ్ముచున్నాను దేవా. నీ దైవజనులు నిలబడుచుండగా నా ప్రభువా, నీ దైవజనులో మీరుండి నాయన మాతో మాట్లాడమని కృప చూపించమని అడుగుచున్నాయన. మా చిన్నపాటి ఆరాధన నీ పాసని చేర్చుకుంటారని మిక్కిన వినయముతో బతిమాలు వేడుకుని పొందుకుని అన్న మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం కూడా దేవుని చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. మరి చక్కటి స్తుతి ఆరాధనలో నడిపించినటువంటి మరి కోయిల్బెడ్లకి సహోదరులకు ప్రత్యేక వందనాలు, నడిపించినటువంటి సహోదరులకు ప్రత్యేక వందనాలు. మరి తర్వాత కార్యక్రమం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కూడా రెండు చేతులు పైకి హల్లెలూయా చెప్దామమ్మా. సంతోషంగా ఉన్నారు కదండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క మనందరం కూడా మరి ఇటు రీతిగా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న సంకీర్తన పాడుకుని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఒక మాట పలికి ఉన్నారు. ఒక మాట చూసి మనందరం కూడా బైబిల్లో సంచేద్దాం. మనందరం కూడా మత్తయి సువార్తల నుంచి చూసినట్లయితే అందరం కూడా బైబిల్ తీద్దాం. 7వ అధ్యాయము మత్తయి సువార్త 13వ వచనం చదువుదాం ఒకసారి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమున ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, అది దారి సంకుచితమున ఉన్నది, దాని అనుకుని వారు కొందరే. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. నైనా ప్రభువా, మీరు యొక్క తండ్రి నైనా భూమి మీద ఉన్నంత కాలంలో ప్రభువా మరి 3.5 సంవత్సరాలు ప్రభు మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి నైనా పరిచర్య నిమిత్తమై ప్రభువా, లేఖన సత్యం ద్వారా మీరు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి ప్రభువా, ఇదిగోనైనా మీరు ఏర్పరిచినటువంటి సంఘంలో నా మట్టికైతే ప్రభు నిలబడ్డానికి కానీ తండ్రి మాట్లాడేది నీవి ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా మీ యొక్క నోటి పూరగా వాడుకోమని, బిడ్డలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయమని
చదవనటువంటి వాక్యం ద్వారా కొన్ని మాటలు ప్రభు బిడ్డలకు చెప్పడానికి నీ కృప దీవెనల ఆశీర్వాదం ఉంచుమని మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రేమదారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా. నూతనమాయెను బ్రతుకయ్యా. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. అందరం కూడా చెప్పండి. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం, యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. అందరం కూడా చప్పట్లు కొడదాం. స్తోత్రమైన నీకు వందనాలు. నిండిపోయిన నన్ను నీ జీవముతో జీవింపచేసావు. ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున కప్పుకొచ్చావు. నిండిపోయిన నన్ను నీ జీవముతో జీవింపచేసావు. ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు.
పుష్పము తోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. ప్రేమ దీపము ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరి కొలువలేనిది. నిజము దేనిని నమ్ము ఇది ఊహించలేనిది. ధరలో నా ప్రేమలన్నయ్యో స్థిరముగా కరిగిపోవును. క్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలో నా ప్రేమలన్నయ్యో స్థిరముగా కరిగిపోవును. క్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ ఎవరి కొలువలేనిది. నిజము దేనిని నమ్ము ఊహించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఎవరి కొలువలేనిది. నిజము దేనిని నమ్ము ఊహించలేనిది. నేను చెప్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకృతిలోకి జారిపోతూ ఉన్నారు. ఏమండి? హల్లెలూయా. ఈ యొక్క స్థితిలోకి జారిపోతున్నప్పుడు ఈ యొక్క వ్యాలంటైన్స్ డే అనేది ఈ రోజు జరుపుకుంటూ ఉన్నారు, ఫిబ్రవరి 14th అనేసి. మరి యొక్క భారతదేశంలో ఇదే రోజు నాడు పుల్వామా అనేసి ఒక భయంకరమైనటువంటి ఒక పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతదేశంలో ఉన్నటువంటి వారిని ఏమండి బాంబు దాడిలో 40 మందికి పైగానే ఏమండి మరి యొక్క అటాక్ చేసి వాళ్ళు ఏం చేశారంటే అండి ఉగ్రవాదం ద్వారా మరి వాళ్ళందరినీ కూడా చంపేశారు బాంబు బ్లాస్ట్ ద్వారా. ఈ రోజుని మన భారతదేశం బ్లాక్ డేగా పరిగణించింది. హల్లెలూయా. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వారు అందరూ ఏమనుకుంటారంటే ఈ యొక్క ప్రేమికుల దినం కదండి. అది ప్రియ దేవుని బిడ్డలారా మన క్రైస్తవులకి తగదన్నమాట. ఎందుకంటే ఒక లేఖనం చూపించి మీకు మూలవాక్యంలోనికి మన అందరం వెళ్దాం. ఎవరు తీయద్దు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఇటు రీతిగా మరి ఇక్కడ మాట మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువను ఎడబాయక ఆయన కృప మనకి చూపిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఏ ప్రేమ అండి అది? శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యొక్క దేవత దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమ మనకు చూపుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ ఏంటి తెలుసండి? ఒక ఇద్దరు వ్యక్తుల గురించి వాళ్ళ మధ్యన జరిగే సంభాషణ, బంగారం కావచ్చు, లేదంటే డ్రెస్సులు కావచ్చు, భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏదైనా అడుగుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఉంటే కనుక అది ఏమైపోతుందండి? ఫెయిల్యూర్ అయిపోద్ది అనమాట. అదే అబ్బాయి అమ్మాయిని అడుగుతున్నాడు. ఇచ్చే పరిస్థితులు లేనటువంటి స్త్రీ అయితే ఏమండి కొంతకాలానికి వాళ్ళు విడిపోతూ ఉన్నారు. మీ అందరికి తెలుసు. ఎందుకంటే మనం అందరం కూడా ఒక తల్లి తండ్రి బాధ్యతలో ఉన్నాం. హల్లెలూయా. అంతే కదండి. ఇంకెవరైనా పిల్లలైనా ఉన్నారా ఇక్కడ? దేవుడి స్తోత్రం. మనకంటే ఒక బాధ్యత ఉంది. హల్లెలూయా. మరి ఈ యొక్క బాధ్యతలో ఉండి మన కుటుంబాన్ని మనము ప్రేమతో పట్టుకోవాలి. హల్లెలూయా. భర్తలో భార్యల మీద ప్రేమ చూపించారు. ఏమండి? భార్యలు భర్తల మీద ప్రేమ చూపించాలి. కన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించాలి. కన్న తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమ చూపించాలి.
ఏమి కనిపించట్లేదు ఈ రోజు నాడు. ఏమంటారండి? అసలు ఈ ప్రేమలు కనిపించట్లేదు. మీరు అడిగారు అనుకో నన్ను, నేను మాట చెప్తాను. కోయిట్లో భార్య ఉండి ఒక 40,000 30,000 శాలరీ సంపాదిస్తుంటే ఇంటికాడకి భర్తకి ఫోన్ చేసి ఎంతకన్నా అవుతుంది, ఒక ఫోన్ చేసిన ఏం మాట్లాడుతుంది, ఉచ్చరింపు ఎలా ఉంది, ఆమె యొక్క వాక్యం ఎలా ఉంటుందో తెలుసండి. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, రాత్రి రాలేదంట, ఏం చేస్తున్నావు అని భర్త అనట్లేదండి, భార్య అడుగుతుంది. అంటే మొన్న నేను ఒక మాట, కొన్ని మాటలు పక్క నుండి నేను ఏదో వాక్యం చదువుకుంటుంటే ఇలా పేపర్ చూసుకుంటూ పక్క నుంచి మాట్లాడుతున్నాను. అప్పుడు అడిగింది, ఎవరితో మాట్లాడుతున్నాను, ఆడలేండి అంటాను. ఎవరమ్మా? ప్రియ దేవుని, ఇటువంటివన్నీ కూడా చివరితో ఏమల్సి వస్తుంది. కొన్ని భర్త కూడా భార్యని దూషిస్తూ ఉంటాడు. ఏమంటే భార్య భర్తల మధ్యన, ఇరువురి మధ్యన చక్కటి సాంగత్యం ఉందనుకోండి, వారి కుటుంబంలో ఏం కొడుకు ఉండదమ్మా? ప్రేమ కొడుకు ఉండదు. హల్లెలూయా. మరి యొక్క భార్య భర్తల మధ్యన ప్రేమ సంకుచితంగా శుభ్రంగా చక్కగా ఉన్నప్పుడు మన బిడ్డలు ఎట్లా ఉంటారమ్మా? మన బిడ్డలు అదే నేర్చుకుని వాళ్ళు కూడా ఆత్మీయంగా ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క దేవత దేవుడు ఒక మాట ఒక పాస్టర్ గారికి చెప్తూ ఉన్నాడు. దేవుడు ఒక పాస్టర్ గారికి చెప్తూ ఉన్నాడు, బాబు పాస్టర్ గారు, మీరు వెళ్ళి పలానా ఊరు వెళ్ళి పలానా దేశంలో, ఏమంటే పలానా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నాడు. పాస్టర్ గారికి దేవుడు చెప్తాను. అమ్మాయిని చూడండి ఒకసారి. హల్లెలూయా. పాస్టర్ గారికి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? పలానా దేశంలో, పలానా ఊర్లో, పలానా గ్రామంలో, పలానా ఈదులో, పలానా సంధిలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో పెళ్ళి ఉంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నాడు. ఈ పాస్టర్ గారు ఎగురు గొంతేసాడు అమ్మాయిని. దేవుడికి స్తోత్రం. మరి పెద్దగా ఉన్నారు, ఎవరో సంఘంలో ఒక అమ్మాయికి లేకపోతే ఒక అబ్బాయికి ఒక మ్యారేజ్ చూస్తారు, పెళ్లి, ఆ కుటుంబం మంచిది, అదే కుటుంబంలో అమ్మాయిని ఇవ్వాలనేసి అబ్బాయి ఏమంటాడని ఫస్ట్ ముందుగా, అమ్మాయి ఎలా ఉంటుంది, ఎత్తి ఉంటుందా, రంగు ఉంటుందా, ఏమంటే జుట్టు పొడవు ఉంటుందా, అన్నీ అడుగుతారు లేదండి, ఈ రోజున అడుగుతారు, ప్రతి ఒక్కరు అడుగుతారు, అమ్మాయిలు కూడా అడుగుతారు, అన్నీ అడుగుతారు. ఉద్యోగం ఉంది అబ్బాయికి, ఏం చేస్తూ ఉంటాడు, ఏమన్నా తాగుడు సిగరెట్లు అటువంటివి ఏమైనా ఉన్నాయా, క్రైస్తవులేనా అంటే క్రైస్తవులు కూడా చాలా మంది కూడా తాగుడు సిగరెట్లు ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ఇంటికాడ పెళ్ళిళ్ళు చేస్తారు మన క్రైస్తవులు. మీరందరూ వంక అలా చూడద్దు మీరు, ఎందుకంటే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. క్రైస్తవ పెళ్ళి పొద్దున పెళ్ళి అయితే సాయంత్రం పార్టీ ఎత్తున్నారా లేదా? మీ గుండె మీద చేసుకుని చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి మన క్రైస్తవులు ఉండకూడదని చెప్తూ ఉన్నాను నేను. చాలా మంది కూడా కుటుంబాలు పెద్ద క్రైస్తవ కుటుంబంలో ఎలాగ అమలు చేసుకుంటూ ఉన్నారు. ఏమ్మా, సంఘంలో కానుకల కోసం పాస్టులు కొట్టుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. ఏమండి, ఎక్కడి నుంచి ఒక కుష్టివాడు ఉన్నాడండి, ఆయన చేతుల్లో లడ్డు ఉంది, మనం తీసుకుంటామా? ఎందుకు తీసుకోం? మీకు లోతుగా కొంచెం తీసుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే పాస్టర్ గారు ఏదో చెప్పాడు, నవ్వించాడు, తీసుకెళ్ళాడు వాక్యంలో కాదు, ఇంకా మిమ్మల్ని లోతులో పెట్టాలి. ఎందుకు తీసుకోమంటే ఆయన కుష్టి ఉంది, అది మనకు అంటుకుపోద్దని. అదే పరిశుద్ధంగా ఒక సిస్టర్ వచ్చి చక్కగా స్వీట్లు పంచుతుంది అనుకోండి, మనం తీసుకుంటాం. హల్లెలూయా. అంటే మన హృదయము 2 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమంటే కొడుకు పెళ్ళి అయింది, సంతోషంగా ఆయన ఏం చేద్దాం తెలుసండి, సాయంత్రము పార్టీ ఇచ్చేస్తాడు అందరికీ. ఆయన ఎందుకు ఎవరికో సంఘ పెద్ద అనుకుందాం. మరి ఎలాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జరగకూడదు మన కుటుంబాల్లో. నిజమే, ఇంతకు ముందు ఏదో జరిగింది, ఇప్పుడు నుంచైనా సరే ఈ యొక్క 2025 నుంచైనా సరే మనం మార్చుకోవాలి కొన్ని విషయాలు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, దేవుడికి స్తోత్రం. ఎగురు కొంతేడు పెళ్లి కొడుకు అడిగాడు, అన్ని అడిగాడు. ఏమండి, మీరు అన్ని చెప్పారు, మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, బాగానే ఉంది, పెళ్లి చేసుకుని బాగానే ఉంటున్నారు. మరి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమంటే పాస్టర్ గారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, బాబా అమ్మాయి మరి ఎలా ఉంది, ఎంతవరకు చదువుకుంది, ఏం చదువుకుంది, ఏం చేస్తుంది అంటే ఏమీ చదువుకోలేదు, ఏ విచారం చేస్తా ఉంది అన్నాడు. ఏంటి, వెంటనే ఏమైపోతాడండి పాస్టర్ గారు? ఎలా చూసి దేవుడంక ఇంక ఈ పెళ్ళి వద్దు, నాకు ఏమొద్దు, నేను ఎక్కడ పోతే ఇక్కడ వెళ్ళిపోతాను, ఎందుకు వచ్చి జనం లేనటువంటి అడవులోకి వెళ్ళిపోతానని అంటాడు మన పాస్టర్లు అంటే. ఏమంటే కొన్ని ఏమనుకుందాం, నిజంగా నాకు దేవుడు అలా చెప్తే వద్దు బాబా, ఇంకా తీసుకోండి, ఇంకా టైం ఉంది, దేవుడు స్తోత్రం, ఇంకా టైం అంటామేమో మన మనస్తత్వం. హల్లెలూయా. వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని దేవుడు సంబంధం తీసుకొచ్చాడు. ఎవరికండి? ఒక పాస్టర్ గారికి, సంఘ పెద్ద కాదు, లేదా ఇంకొక సంఘంలో ఉండే విశ్వాసం కాదు, సేవకుడికే తీసుకొచ్చేసాడు ఏకంగా. మరి మనం మాట వింటామా? ఏమండి,
అసలు ఈ మాట ఎలా ఉంది ఒకసారి మీరు చెప్పండి. అసలు మాట ఎలా ఉంది? ఇది చాలా భయంకరంగా ఉంది. కానీ సేవకుడు ఏం చేయాలి తెలుసండి? చిత్తం ప్రభు అన్నాడు. హల్లెలూయా. హోషేయ గ్రంథం అందరం కూడా తీద్దాం. పేజీ నెంబర్ వచ్చేసి ఏమండి 745వ పేజీ నెంబర్ అండి. హోషేయ గ్రంథంలో ఈ యొక్క మాట మనకు కనబడుతుంది. వ్యాలంటైన్స్ డే అనేసి చాలా మంది చేసుకుంటూ ఉన్నారు. నిజమైనటువంటి వ్యాలంటైన్స్ డేగా ఇక్కడ పరిగణించాడు దేవుడు. దేవుడు మాట మనం వినాలి. ఏమండి చక్కటి సంబంధం చూశాడు. సంబంధానికి ఓకే చెప్పాడు ఈయన. ఎవరండి? పాస్టర్ గారు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయంలో ఏమండి 2వ మాట మనందరం కూడా చూద్దాం. హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను. సరిపోద్దండి. ఒక ప్రాంతంలో భయంకరమైనటువంటి జనం ఉన్నారు. వాళ్ళందరూ కూడా వ్యభిచారం చేస్తూ పాడైపోతూ ఉన్నారు. ఆ యొక్క ప్రాంతంలోనే ఒక స్త్రీ ఉంది. ఏమండి ఆ స్త్రీ ఏం చేస్తుందండి? ఏమైనా వ్యాపారం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఆల్రెడీ ఆమె పెళ్ళైపో ఉండొచ్చు, భర్తని విడిచేసి ఉండొచ్చు. కానీ ఆమె చేసే పని ఏంటమ్మా? ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట, వ్యభిచారం చేసే స్త్రీని వెళ్లాడి ఆమె ద్వారా పుట్టినటువంటి పిల్లలను దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఏం చేయడం తెలుసండి? ఇంకొక మాట చెప్పలేదు. ఇప్పుడైతే దేవుడు హోషేయకి రీతిగా చెప్పాడో వెంటనే వెళ్ళిపోయండి. ఏం చేయడం తెలుసండి? ఆయన కాబట్టి అతడు వెంటనే వెళ్ళిపోయి, అంటే దేవుడు చెప్పడం ఈయన వెళ్ళిపోవడం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత దిబ్లేము కుమార్తె అయినటువంటి గోమెరును పెళ్లి చేసుకున్నాడంట. చూసారా? ఈ గోమెరు అనే ఒక స్త్రీ మామూలు మా ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్నకు భయపడి, దేవుడికి భయపడి, అండ్ భయభక్తులతో దేవుని సన్నిధానంకి వచ్చే స్త్రీ కాదు. వ్యభిచారం చేస్తూ ఉంది. నిజంగా నేను అనుకుంటూ ఉంటాను, ఈ సేవకుడు వెళ్ళి పలానా ఇల్లు ఏది, పలానా ప్రాంతం ఏదని దేవుడు చెప్పినప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఎవరొక పెద్దలు ఉంటారు కదండి, ఏమైనా ఇలా వచ్చామంటారు. పలానా ఇక్కడ దిబ్లేము కుమార్తె అయినటువంటి గోమెరు పెళ్ళాడటానికి వచ్చాను, వారి ఇల్లు ఎక్కడని చెప్పన్నప్పుడు అసలు నీకు బుద్ధి ఉందారా ఇలా అంటారు కదండి. మామూలుగా ఏదైనా చిన్న మిస్టేక్ ఇంట్లో ఉంటే అక్కడికి వెళ్ళొద్దని చెప్తారు మన పెద్దలు. ఈయన పాస్టర్ గారు వెళ్ళి బ్యాగ్ వేసుకుని బైబిల్ వేసుకుని వెళ్ళే ఉంటాడు. అంతే కదండి గారు. పాస్టర్ గారు మామూలుగా వెళ్ళరు కదా. ఎక్కడికి వెళ్ళాను భోజనానికి పిలిచినా కూడా బైబిల్ తెచ్చుకుంటాం మేము. దేవుడు స్తోత్రం. పెళ్లి చూపులకి వెళ్తే బ్యాగ్ ఉంటుంది, హల్లెలూయా, ఒక పెన్ ఉంటుంది, పుస్తకం ఉంటుంది. దేవుడు స్తోత్రం, బైబిల్ అంటారు. నిజంగా నువ్వు చూస్తుంటే ఎలా ఉన్నావు? నువ్వు ఏమనుకుంటున్నావే నువ్వు? అసలు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడ వ్యభిచారం చేసే గ్రామానికి వచ్చి వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటాను, నీకు బుద్ధి జ్ఞానం అని తిట్టే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. చాలా మంది గద్దింటారు కదమ్మా. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎవరైనా పాడైపోతున్నారు అనుకోండి, యాకోబు 5:20లో ఉంటది, ఎవడైనా సరే మంటల్లో జారిపోతుంటే నువ్వు ఆ ఆత్మను రక్షించాలంట. హల్లెలూయా. ఎవడన్నా మంటలో పడిపోతున్నాడు అనుకోండి, ఆ ఆత్మను మనం రక్షించాలంట. కానీ మన క్రైస్తవులు ఎలా ఉంటారు తెలుసండి? పిట్టులు పట్టుకెళ్తారు కూడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంచెం పోయటానికి. హల్లెలూయా. మరి ఈ యొక్క గోమెరుని ఈయన పెళ్లి చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, పెళ్లి చేసుకుని కాపురము చేశాడు. కొంతకాలం పోయిన తర్వాత ఆమె మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సేవకుడు ఎంత బాధపడి ఉంటాడు ఏమండి? ఈ రోజు ఇచ్చిన ఏదైనా మిస్టేక్ జరుగుతుంటేనే చాలా గందరగోళం అయిపోతున్నాయి మన కుటుంబాల్లో. మరి మీరందరూ కూడా బెలూన్లు పట్టుకున్నారు కదా. ఆ మాటకి నేను వాక్యం చూపిస్తూ ఉన్నాను అనమాట. శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవత దేవుడు మనందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అండ్ విడవక ఆయన కృప నిత్యం చూపుతూ ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీరు ఈ యొక్క బుడగలు పట్టుకుని దేవుని యొక్క స్తుతించినటువంటి యొక్క స్తుతి గీతం ద్వారా ఆయనకి మహిమ చెల్లాలి. హల్లెలూయా. అందరం కూడా ఒకసారి చప్పట్లు కొడదామా? అటు రీతిగా మరి దేవత దేవుడు ఎవరికైనా సరే ఒక వాక్ ఇచ్చాడు అనుకోండి, ఆ మాట ద్వారానే వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. మరి నాకు ఇది పని చేయదు, నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తానంటే ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. ఏమంటే భయంకరంగా ఇప్పుడు అక్కడ బయట మనందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. ఏమంటే చాలా మట్టుకి ఆడవాళ్ళకి బంగారం అని, మగవాళ్ళకేమో షూట్లని, బూట్లని ఇస్తూ ఉన్నారు. ఏమంటే ఇది ఒకటే గేట్ ఉంది. దేవుడికి స్తోత్రం. ఆ పక్కనకు చిన్న గేట్ ఉంది.
పెద్ద గేట్ అంటే పరిగెడతారా, మీరు చిన్న గేట్ అంటే పరిగెడతారు? నాకు చెప్పాలి ఇప్పుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరంటే ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్తత్వాలన్నీ ఎలా ఉంటాయి తెలుసండి? విశాలమైనటువంటి ద్వారం దొరికింది అనుకోండి, జంప్ చేసి బయట వెళ్ళిపోవాలి, గిఫ్ట్ మనం పొందుకోవాలి. ఏమంటే చిన్న గేట్ అంటే ఎంతమంది పరిగెడతారమ్మా? అసలు ఎవరంటే అంతే కదండి. మీరు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి సువార్త ఇది. విశాలమైనటువంటి మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. ఏ మార్గాన్ని మీరు ప్రయాణిస్తూ ఉన్నారని దేవాది దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనందరం కూడా పెద్ద మార్గాలను ఎంచుకుంటూ ఉన్నామేమో. ఏమండి, పెద్ద మార్గాలు ఎప్పుడు కూడా భయంకరం అనమాట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఒక పెద్ద బ్రిడ్జి మించి సముద్రంలో దూకమనుకోండి, ఇంకా మనల్ని ఎవడో కాపాడలేడు. అదే చిన్న పంటకాలలో దూకండి మీరు, ఏమండి మీరే వచ్చేస్తారు బయటికి, ఎందుకంటే అది మనకు అందేది కాబట్టి. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క మార్గం ఎలా ఉందంటే అండి, ఏమండి ఈ యొక్క జీవ మార్గం ఉందంట. హల్లెలూయా. జీవ మార్గం దేంట్లో ఉందంటే ఇరుకు మార్గంలో ఉంది. దేవుడికి స్తోత్రం. మరి యొక్క విశాలమైనటువంటి మార్గము, వెడల్పైనటువంటి మార్గాలు ఉన్నాయి. అంటే నేను చెప్తూ ఉన్న లోకానుసారంగా మనకు అనేకమైనటువంటి ఆశలు మనకు కనబడుతూ ఉంటాయి. చాలా విశాలంగా ఉంటుంది. హల్లెలూయా. కోటి దేశంలో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది మనకి. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క ఫ్రీడమ్ ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఈ సెర్చ్ అయిన తర్వాత వేరే సెర్చ్కి వెళ్ళొచ్చు, ఆ సెర్చ్ అయిన తర్వాత మానే వెళ్ళొచ్చు, షాపింగ్ చేయొచ్చు, షాపింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేది లేదు, కంచేపు అక్కడ కూర్చుని ఏమండి చాయ్ తాగి మళ్ళీ నలుగురు కలుసుకుని అప్పుడు ఇంటికి వెళ్తాం అనమాట. ఇంటికి వెళ్ళాలని లేదు అప్పుడు కూడా. ఫస్ట్ ఈ సిస్టర్ దించేయాలి, తర్వాత బ్రదర్ దించేయాలి, తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి అలాగే వెళ్దాం. ఏమండి విశాలత. మరి అదే ఇండియాలో మీరు చర్చికి వెళ్ళండి, మళ్ళీ డైరెక్ట్ గా బండి మీద మేము మిస్సెస్ పిల్లల్ని ఎక్కించుకుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాం. దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, విశాలత అనేది ఇక అరబిక్ కంట్రీలో మనకు చాలా మటుకు దొరుకుతూ ఉందేమో, దాన్ని మనం తగ్గించేసుకోవాలి. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే వెళ్ళాలి. మనం ప్రార్థన చేసుకుంటాం, ప్రభు ఈ యొక్క పాపంలో నేను పడిపోతూ ఉన్నాను తండ్రి, ఈ యొక్క పాపపు ఊబులో నుంచి నన్ను లేవనెత్తి అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కీర్తనకారుడు 51వ సంకీర్తనలో మనకి రాస్తూ చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా నీ కృపచేత నన్ను కరుణించు, ఏమండి నీ వాత్సల్యం చొప్పున నన్ను నడిపించమని చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. దావీదు రాజు గారు ఏడుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థన మనలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. మరి యొక్క అటువంటి ప్రార్థన ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఏమంటే మన విశాలతమైనటువంటి మార్గాలు మనం నిలుక్కవు. మరి యొక్క ఇరుకైన మార్గాలు ఏంటంటే, ఏమంటే పొద్దున్న లేచి ప్రార్థన చేయడం చాలా బాధ మనకి. దావీదు గారు రోజు 3 సార్లు ప్రార్థించాడు, 7 సార్లు స్తుతించాడంట. హల్లెలూయా. మరి యొక్క స్తుతి చేయడం మనకు రాదు. ఈ యొక్క మార్గం ఎలా ఉందంటే చాలా ఇరుగ్గా ఉంటది. మనకి చాలా ఒకటిని చూసి ఒకటిని విడిచిపెట్టుకునే రోజుల్లో వచ్చేస్తాం మనం అందరం కూడా. హల్లెలూయా. రమ్యమైనదని చూస్తుంటాం మనం. దేవుడికి స్తోత్రం. ఏమంటే కానీ కొంచెం బాగలేని పరిస్థితిని మనం పట్టించుకోం. దేవుడికి స్తోత్రం. మన హృదయం అంతా ఎక్కడుందమ్మా? రమ్యమైన దానిపైన ఉంటది. ఎప్పుడు కూడా మనకు శ్రేష్టమైనది కావాలని, రమ్యంగా ఉన్నదని ఎప్పుడైనా మనం కోరుకున్నామంటే అప్పుడే మన స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసండి? భయంకరమైనటువంటి యొక్క కోపంలోకి వెళ్తుంది. ఆ కోపం ఏంటంటే ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆ మాట మీకు నేను చెప్పను కానీ ఇంకో వాక్యం చెప్తాను. దేవుడు స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇరుకు మార్గము ఏమంటే ఈ యొక్క చక్కటి రీతిలో ఉన్నటువంటి యొక్క 2 మార్గాల గురించి మీరు ఆలోచించారు. హల్లెలూయా. మీరు అందరూ కూడా పెద్ద మార్గాలంటే వెళ్తారని చెప్తూ ఉన్నారు. వెళ్ళొద్దు, చిన్న మార్గం వెళ్ళుకోండి. ఏంటంటే కష్టమైన సుఖమైన మనం ఇక్కడే ఉండాలి, స్టెబిలిటీగా ఉండాలి. ఏమంటే చిన్న పని అయినప్పుడు కూడా వచ్చే దాని మీదే ఏమంటే ఆశిస్తూ ఆ పనిని పట్టుకునే ఉండాలి. హల్లెలూయా. మనొక ఆయన చెప్తూ ఉన్నాడు నిన్నే, జమ్మీలో 80 దినాలప్పుడు జాయిన్ అవ్వడంటే జమ్మీలో. ఏమంటే ఇప్పుడు అతను 400 దినాలు సాలరీ. హల్లెలూయా. 80 దినాలైనా 1 సంవత్సరం చేశారంట ఆ కుటుంబీకులు అందరూ 4. ఏమంటే మాకు 80 దినాలకు కిడతలేదు అనేసి అందరూ వెళ్ళి బయటకు వెళ్ళిపోయారండి. వేరే పనులు సెట్ అవ్వరు కానీ ఆ 200 దినాలు ఇప్పుడు సాలరీ. ఇతనికి 400 కారు ఇచ్చింది కంపెనీ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు కూడా ఏమండి ఉన్న దాంతోనే సంతృప్తి పడాలి. హల్లెలూయా. 3:6 యోహాను పత్రికలో 3:16లో మనకు కనబడుతూ ఉంటది. అండ్ ప్రియ దేవుని బిడ్డ, దేవాతి దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి యొక్క ఎక్కడో ప్రేమ దొరుకుతూ ఉందని విశాలమైన మార్గాలు కనుక మనం నిలుపుకుంటూ ఉన్నామేమో తెలీదు, కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నీకు కృప చూపుతూ ఉన్నాను, నేనే నిజమైనటువంటి
ప్రేమదారుడిగా నీ ముందు నడిపిస్తానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్తూ ఉన్నాడు, నేనే మార్గం అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేనే సత్యం అంటూ ఉన్నాడు. మీరు ఎంతమంది ఆయన మార్గంలో వెళ్తూ ఉన్నారు? మీరు ఎంతమంది మార్గంలో వెళ్తూ ఉన్నారు? కొన్ని మార్గాలు చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి కీర్తనలు 50వ సంకీర్తన 23వ వచనం ఒకసారి మనందరం కూడా చేద్దాం ఒకసారి. స్తుతియాగం అర్పించువాడు దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైతే మనం దేవుడిని స్తుతిస్తామో, నేను వచ్చినటువంటి మొదటి వారంలోనే ఈ ఒక మాట చెప్పాను మార్గం గురించి. ఏమండి, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నామో, మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి మన కుటుంబంలో భయంకరమైనటువంటి శోధన వచ్చినప్పటికీ కూడా, చాలా మంది కూడా సంతోషం వచ్చినప్పుడు దేవుడిని స్తుతించరు, కానీ బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరకు వస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అన్ని వేళలో కూడా దేవుడిని స్తుతించాలంట. ఏమండి, దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన నోట్లో చాలా మంది కూడా ఏమనుకుంటారంటే, ఈ పాటల ద్వారా నాకు చాలా మటుకు నీరసం వచ్చేస్తుంది కానీ ఏమో రావట్లేదు అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు ఇది. కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి, మన స్థితి గతి మారిపోద్దంట. హల్లెలూయా. అందరం కూడా చెప్పడం కూడా ఒకసారి. అదేంటండి, ఈ యొక్క దేవుడిని స్తుతించడం వల్ల మన స్థితి మారిపోవడం ఏంటి? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం సాక్ష్యం చెప్తాను. కోవిడ్లో ఉన్నప్పుడు ఒక నెలకు ఒక సెలవు నాకు. హల్లెలూయా. దేవుడిని స్తుతించడము ఎవాంజలిస్ట్ గా 2015 నుంచి అనేకమైనటువంటి సంఘాల్లో దేవుని పరిచర్యకి వెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, పాటలు పాడటమే. మాలేలో కానివ్వండి, కోవిడ్ ఇక్కడ అన్ని సంఘాల్లో కూడా పాటలు పాడి, నేనంటే తెలియనటువంటి ఎవరో లేరు పాస్టర్లో. ఏమంటే చాలా మంది తెలుసు. నేను ఈ యొక్క దేవుడిని స్తుతిస్తూ ఉండగా ఏమంటే ఇంకా ఈ యొక్క స్థితి నుంచి బైబిల్ నేర్చుకున్నాను. హల్లెలూయా. అసలు బైబిల్ వాక్యం ఎక్కింది కాదు, అసలు ఎలా చదవాలో కూడా తెలిసింది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క జ్ఞానం ఎలా సంపాదించాలో ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఏమంటే దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు బైబిల్లో కొన్ని మాటల ద్వారా పాటలు కడుతుంటారు కదండి, సింగర్స్, సేవకులు కడుతూ ఉంటారు. ఆ పాటలన్నీ కూడా చదువుకుంటున్నప్పుడు కీర్తనలు అక్కడక్కడ కనపడి, ప్రభువా నీ జ్ఞానం ఈ ప్రభు అనేసి అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమండి బైబిల్లో మంచి వాక్యము కనపడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటే మనందరం కూడా ఏమంటే ఏది అడుగుతున్నామో అది పొందుకునే రీతిలో మనం దేవుడిని అడగాలంట. హల్లెలూయా. మీరందరూ కూడా మోకాలి దేవుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నాకు ఇది కావాలి ప్రభు అనేసి ఆ యొక్క వచనం పైనే మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక సెలవు నెలకి ప్రార్థించాను, 2 సెలవులు అయిపోయినాయి, తర్వాత 3 సెలవులు అయిపోయినాయి. ఏమండి జీతము 85 నెలల నుంచి ఏమండి తర్వాత 90 అయిపోయింది, 110 అయిపోయింది, 120 అయిపోయింది, 150 అయిపోయింది, ఏమండి 180 అయిపోయింది. ప్రభువా నాయన నీకు స్తోత్రం ప్రభువా, ఆశీర్వదించిన ఆయనని అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 200 అయిపోయింది, 220 అయిపోయింది, 230 అయిపోయింది, 240, 250లోకి వచ్చింది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ప్రభువా మరి ఈ పరిస్థితిలో నుంచి ఇంకా ముందు ప్రార్థన ఉంది నాది, ఇంకా ముందు ప్రార్థన. ప్రభువా నీ చిత్తమైతే జ్ఞానం దయచేయి ప్రభువా అంటే ఏమంటే బైబిల్ అంతా క్షుణ్ణంగా చదివినా గొప్పవాడుగా అనుకోకూడదు, కానీ ఇంకా మహాసముద్రం అన్నమాట బైబిల్లో ఉన్నటువంటి వచనాలు. ఇంకా మనమందరము కూడా ఎంత చదువుకున్నాను, ఎన్నిసార్లు చదవని నేను చెప్పను, కానీ దేవుడు నాకు మేలు చేశాడు ప్రార్థన ద్వారానే. హల్లెలూయా. నేను పాడినటువంటి పాటలు మీరు కూడా పాడుండండి, ఎందుకంటే రోజుకి 15-20 పాటలు నేను ఇంట్లో కూర్చొని పాడుకుంటాను. దేవుడి స్తోత్రం. ఒక పాట ఇక్కడ పాడాలంటే అదే వీళ్ళు అదే స్కేల్ మీద అదే రాగంతో పాడాలి అని ఒక సంకల్పంతో ఒక 20 సార్లు ఒకటే రోజు పాట పాడుకుంటే రాదంటారా? 20 సార్లు దేవుడు స్తుతించేసాం మనం. హల్లెలూయా. మన స్థితిగతులు ఏమైపోతుందండి, మారుతూ ఉన్నాయి, మార్గం వేస్తూ ఉన్నాడు దేవత దేవుడు. ప్రభు నాయన నీ చిత్తం అయితే బయటకు తీసుకురా తండ్రి అని నా ఫ్రెండ్స్ అందరినీ పొర తినేసుకోండి. నేను బయటకు వచ్చేస్తాను, మళ్ళీ సంవత్సరం వచ్చేస్తాను. అలా అందరూ నువ్వు రా, నీకు ఎవరు తనాజు ఇదే దేవుడు స్తోత్రం. అనేకమైన పాస్టర్ల చేత ప్రార్థించుకుని ఏమంటే దేవుడు రిలీజ్ ఇచ్చాడు. హల్లెలూయా. చిన్న కూరళ్ళ బండి కాడికి వెళ్ళి, తమ్ముడికి తెలిసాము, మన తమ్ముడు చాలా తెలిసినాము, అన్ని సంఘాల్లో కనపడుతుంటారు తమ్ముడు కూడా. ఏమండి నేను చిన్న బండి దగ్గరికి ప్రభా ఇటువంటి చిన్న వాహనం నాకు దయచేయదండ్రి, చిన్న వాహనం దయచేయి ప్రభా దయచేయదండ్రి అంటే అని ప్రార్థన చేసుకుంటే నిజంగా దేవుడు ఏమంటే కియా కార్నివల్ ఇచ్చాడు పెద్ద బండి. హల్లెలూయా. దేవుడు ఇవన్నీ ఎందుకని చెప్తూ ఉన్నానంటే, నిజంగా మీలో కనుక ఏదో అంశంలో వెనకబడి ఒకవేళ ప్రార్థన ద్వారా పొందుకోవాలని దేవుని యొక్క ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నిశ్చయంగా మీకు అది దయచేయును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప ఏంటంటే మనము ఎవరో పాడుతున్నారు, మనం పాడతలేదు, ఎక్కడికో ఇల్లు పాడాలని కాదు, మనం ఉన్నటువంటి చోట్లోనే ఉన్నటువంటి స్థలంలోనే దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈ పాటలన్నీ కూడా జీవగ్రంథంలో లిఖించబడతాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కవిల్లో నువ్వు కార్చినటువంటి చాలా మంది కూడా పాటలు పాడితే ఏడుస్తూ ఉంటారమ్మా. ఏడుస్తారు లేదా? ఏడుస్తారు కానీ బయటికి చెప్పరు. కానీ ఏడుస్తూ కొన్ని పాటలు ఉంటాయి. ఏమండి, ఆ పాటలు పాడుతున్నప్పుడు నిజంగా నీ కన్నీళ్ళు కింద పడితే కనుక అది ఒక కవిలో రాశానని చెప్పాడు దేవత దేవుడు. హల్లెలూయా. నేను పాడుతూ ఉంటాను, ఏడుస్తూ ఉంటాను, ఇంకా పాటలు పాడాలి, ఇంకా ఏదో నీ నోట నీ సహోదరుడు నోట ఒక కొత్త గీతాన్ని పలికిస్తానని దేవత దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ నోటి కోయిల వంటి గానాలతో నన్ను స్తుతిస్తావని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతిగా దేవుడు స్తుతించాలంట. అట్టి రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము ఏమండి 6:16 చూసినట్లయితే మనకి అక్కడ 2 మార్గాలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చూసినప్పుడు ఈ యొక్క మార్గం గుండా ఏ మార్గం మంచిదో ఏ మార్గం మంచిది కాదు, ఏమండి మనం అందరం కూడా మరి మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, వేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో ప్రవేశించండి. సరిపోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. చూసారండి, మార్గాలు అనేకమైనవి మనకు కనబడుతూ ఉంటాయి. చాలా మంది అంటారు, నేను అక్కడ పెడతాను రా, అది ఇక్కడ తీసుకెళ్తాను రా, ఏమో అక్కడికి రానదు ఇక్కడికి రా అని అంటుంటారు. కానీ మానవ మాత్రమైనటువంటి మనందరము కూడా ఆలోచన దేవుడు జ్ఞానం మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మన ఆలోచనలో మనం నిలబడి చూడాలి. అక్కడికి రా ఇక్కడికి రా అంటే మన మార్గము చెడిపోతే ప్రియ దేవుని బిడ్డలారా. ఏమండి, చాలా మంది కూడా క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి వారే అక్కడికి రా సహోదరి, ఇక్కడికి రా బ్రదర్ అని అంటుంటారు. మనం ప్రతి దిక్కుకి వెళ్ళకూడదు. దేవుడిని అడిగి ప్రతి విషయంలో కూడా దేవుడిని అడిగి ప్రార్థన పూర్వకంగా మనం వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. కొన్ని విషయాల్లో మనం వెళ్తూ ఉంటాం, అనవసరంగా వెళ్తూ ఉంటాం. ఒక సహోదరి జరిగిందండి మొన్న 6 నెలల క్రితము, ఇక్కడే జరిగింది కోటి దేశంలో. ఏమంటే 2 సహోదరులు, ఒక ఆమెకి అక్కమ్మ ఉంది, ఒక ఆమెకి అక్కమ్మ లేదు. ఈవిడ ఏమని తెలుసండి, దానమ్మ బకాల కడకి వెళ్దాం రా. ఎందుకు వెళ్ళారు తెలుసండి? వీళ్ళు మల్లెపూలకి వెళ్ళారండి. దేవుడి స్తోత్రం. ఆవిడ నిజంగా మాకు తెలియదు, ఈమెకి అక్కమ్మ లేదని మాకు తెలియదు. ఆ సహోదరికి అక్కమ్మ ఉంది, కానీ ఈవిడ కూడా అక్కమ్మ ఉందనుకుంటాను. ఎందుకంటే ఏ మీటింగ్కి వెళ్ళినా వచ్చేసింది, మాతోటి ప్రతి దిక్కుకి వెళ్ళినా వచ్చేసింది. దేవుడు స్తుతించి కోయిల్లో పాడేది, అన్ని బాగానే ఉండే. వీళ్ళు అక్కడికి వెళ్ళండి, దొవ్వారక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా వచ్చేటండి పోలీసుడు. అప్పుడు చెకింగ్లు జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జరుగుతూ ఉంటే ఐడియా అడిగారు. ఆమె చూపించింది, ఈమెకి లేదు. ఎక్కించారండి, అన్ని తీసుకెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి ఈమెను ఎక్కించారని వారం రోజులు తెలిసిన తర్వాత ఇంటికాడ నుంచి ఆ కుమార్తె ఫోన్ చేసింది నాకు. అంకులు, మా అమ్మగారు ఫోన్ చేయట్లేదండి, ఫేస్బుక్లో మీకు మెసేంజర్ ద్వారా నేను మాట్లాడుతున్నాను, మా అమ్మగారు మీ ఫేస్బుక్లో ఉన్నారండి, ఏంటంటే ఫోన్ చేయట్లేదండి. మరి ఇంటికాడకి మనం నిజం చెప్పమనుకోండి ఇంకా కంగారు పడుతుంది కదా. ఆమె 10th క్లాస్ చదువుతుంది ఆ పాప. వాళ్ళ అమ్మగారి గురించి నిలికింది, నా నెంబర్ దొరికింది, నాకు చేసింది. ఏమంటే ఎప్పుడైతే చేసిందో, నువ్వు కంగారు పడకమ్మా, మీ అమ్మగారు ఎక్కడే ఉన్నారు, కానీ ఫోన్ ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్తే తర్వాత ఆమె నెలకి ఇంటికి వెళ్ళిపోయిందండి. తర్వాత అన్ని విషయాలు ఇంటికి తెలుస్తాయి కదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, మన మార్గం ఎలా ఉండాలంటే దేవుడిని అడగాలి ప్రతి విషయంలోనూ. నిజంగా మనకు అక్రమం లేదు, ఒకవేళ దేవుడు ఇది దయచేసి మళ్ళీ నేను స్టెబిలిటీగా నిలబెడతాడేమో అనుకుందాం. మనం ఎందుకు తిరగాలి అటు ఇటును? ఏమండి, ఆపద్దినమున నీ అంతఃపురంలో దాక్కుమని చెప్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టే తిరగొద్దని చెప్తూ ఉన్నాడు. లోకానుసారమైనటువంటి లోకంలో కలిసిపోవద్దు నువ్వు అని చెప్తూ ఉన్నాడు. నిజమే, అనేక మంది దేవుని యొక్క ప్రార్థన పూర్వకంగా బయటికి వెళ్ళిన చాలా మంది కూడా పోలీసులు అడిగి లేదా వెళ్ళిపో అని వెళ్ళారంటారా? ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నారు. నేను తీసుకొస్తుంటాను కదండి సహోదరు లక్ష్మి గారిని, పోలీసుడు ఎక్కించుకుని మఫ్ఫర్కి తీసుకెళ్ళిపోతే ఐడి ఏదంటే ఐడి చేస్తున్నారనేసి మనకి పేపర్ చూపిద్దాం కదండి, ఇది మొబైల్ ఐడి కాదండి, పాస్పోర్ట్ జిరాక్స్ చూపితే ఒక అరగంట సేపు కూర్చోబెట్టి మళ్ళీ పంపేశారండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎయిర్పోర్ట్ ఉండాలి మనకి. హల్లెలూయా. అంతేగా మన ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాం కదా, చేస్తున్నాం కదా, ఏదో 4 సైన్లు వేసుకుని రకరకాలుగా బట్టలు కప్పుకుని తిరుగుతున్నాం అంటే దేవుడు ఒప్పుకోడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి ఆయన మార్గంలో మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క మార్గము అనేకమైనట్టున్నాయి. ఏది మంచి మార్గమో దాంట్లో నడవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుని మార్గంలో మనం నడవాలి. ఫైనల్ గా 7 అయిపోయింది కదా టైము. యేసు మార్గంలో మనం నడుద్దాం. దేవుడికి స్తోత్రం.
ఎప్పుడైతే ఆయన కార్చినటువంటి ఈ యొక్క రక్తధారంలో మనము కప్పబడి ఏమండి దాగుబడి ఉన్నామో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే మనకు రక్షణ ఉంది. హల్లెలూయా. ఆయనే మనకి మార్గము, జీవము, సత్యమై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మరి ఎటువంటి మార్గంలో మనం ఎంతమంది నడాలనుకుంటూ ఉన్నాం? మనం అందరం నడాలి. ఏమంటే నీతిమంతుడు లేడు. ఎవరున్నారమ్మా? ఎవరు ఉన్నారన్నారు? దేవుడికి స్తోత్రం. ఎవరు లేరు. ఆదికాండము 6వ అధ్యాయంలో మనకు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నరులు ఏమండి, నరులు ఒక మాట చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆదికాండంలో చూసినట్లయితే 6వ అధ్యాయం అమ్మా, లేదమ్మా లేదు, 6:12 చూసినట్లయితే దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. సరిపోద్దండి. చూసారండి, దేవుడు ఎప్పుడైతే లోకాన్ని చూస్తూ ఉన్నాడో ఎవరైనా ఉన్నారమ్మా నీతిమంతులు? ఎవరు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి వీళ్ళు ఉన్నటువంటి స్థితి ఎలా ఉందంటే ఇలా మార్గాన్ని మొత్తం చెరిపేసుకున్నారంట. దేవుడికి స్తోత్రం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిలో మనం కాకుండా మన మార్గము ఏమండి ఆయన వేసినటువంటి జీవ మార్గంలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ జీవ మార్గంలో మనం ఉన్నామో నిత్యము పరలోక రాజ్యంలో నడిపించబడతాం. పరలోక రాజ్యంలో నడిపించబడతాం అంటే డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోతాం కదా. బయటికి వెళ్ళిన తర్వాత చాలా మంది మెట్లకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు మీరు అందరూ? నేను అడుగుతూ ఉన్నాను, పైకి వెళ్ళిపోతున్నారు ఆకాశం గడకి? వెళ్ళట్లేదు. వాక్యం ఏంటి సెలవిస్తూ ఉందంటే మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఏమంటే ఒక మెట్టు ఎక్కుకుండా వెళ్ళాలి. మనము కొన్ని లోకానుసారమైనటువంటి లోకంలో ఉన్నటువంటి మనము విడిచిపెట్టాలి. ఎప్పుడైతే కొన్ని విడిచిపెడుతూ ఉన్నామో ఒక మెట్టు ఎక్కుతాం అనమాట. హల్లెలూయా. అలాగే మనం పరలోకానికి వెళ్ళాలి. అది యేసు మార్గం. హల్లెలూయా. నేనే జీవము, సత్యం అని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నాకు ఈ యొక్క మార్గం గురించి చెప్పాలంటే చక్కటి సబ్జెక్ట్. ఇది ఒక పార్ట్ అయింది అనమాట. హల్లెలూయా. ఇంకా 10 పార్ట్లు ఉన్నాయి. చాలా బాగుంటది. ఒక వారికి తీసుకెళ్లి మీ అందరిని కూడా అక్కడ కూర్చోబెట్టాలని ఆశ. హల్లెలూయా. అంటే ఆదికాండంలో కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి చక్కటి వాక్య సందేశంలోకి నింపాలని ఆశ. దేవుడికి స్తోత్రం. నేను చెప్పినటువంటి 2-3 రెఫరెన్స్లు చెప్పాను. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. మెట్టుకు ఏమైనప్పుడు కూడా మంచి మార్గంలో మనందరం నడుద్దాం. మన కుటుంబాలతో మన మహోన్నతుడైన తండ్రి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. నైనా ఇదిగోనైనా ప్రభువా 3.5 సంవత్సరాలు ప్రభు నీ పరిచర్య ద్వారా తండ్రి నేను ఈ బిరికైనటువంటి మార్గము నైనా విశాల మార్గాల గురించి చెప్పారు. ఓ ప్రభు నైనా తండ్రి, అందరూ బట్టి మేము అందరము కూడా తండ్రి నైనా ఇదిగో ప్రభు విశాల మార్గాలు మేము వెతుక్కోకుండా ప్రభు ఇరుకైన మార్గం గుండా నీ జీవ మార్గము గుండా ప్రభు మేము తండ్రి నైనా నిన్ను కనిపెట్టుకునే వారిగా ప్రభు అట్టి జ్ఞానం అందరికీ దయచేయమని అడుగుతూ ఉన్నా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఓ ప్రభు తండ్రి నైనా మా నడబడక తండ్రి నైనా మేము తప్పుతూ ఉన్నామేమో ప్రభు, మా అడుగులు తడబడకుండా ప్రభు తండ్రి. ఓ నాయనా నీ మార్గంలో ప్రభు మేము వచ్చినట్లుగా ప్రభు ఇదిగో నేను ఇప్పుడే మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో మమ్మల్ని తాకమని అడుగుతున్నా. నీకు వందనాలు. ఓ ప్రభు నీకు వందనాలు తండ్రి. నేను మరో కళ్ళ కపట హృదయం ఉంటే తీసివేయమని అడుగుతున్నా. నీకు వందనాలు ప్రభు. నాయన హృదయ శుద్ధి గల వారి ధాన్యులను నీకు వందనాలు ప్రభు. ఓ నాయన హృదయంలో ప్రభు నాయన ప్రభు కళ్ళ కపటం ఉంటే చేదైనటువంటి వేరు ఉంటే తీసివేయనా. నీకు వందనాలు నాయన. పైకి నాయన పవిత్రంగా ఉండి నాయన లోపలనైనా ప్రభు మా మార్గాల్లోనైనా విశాలత నిలుక్కుంటూ ఉంటేనైనా కొట్టివేయమని నీ మార్గంలో నడిపించమని నరుని యేసుక్రీస్తు నామములో తల వంచినటువంటి ప్రతి బిడ్డని, లైవ్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ఈ యొక్క సంఘ బిడ్డలందరినీ కూడా నేను దీవించి ఆశీర్వదించి స్వదేశంలో మీరు బతికించినటువంటి ప్రార్థించినటువంటి నన్ను ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవదాసులు సంఘ పెద్దలను సంఘ బిడ్డలను దీవించమని మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం ఆమేన్. వాదంబుల్ మానీరా
ఫలింపజేయునిసా ఆశతో నమ్మియున్నాను నీ సత్య వాగ్దానము ఈ మహిమీద కుమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధిని ఇప్పుడు ఎల్లప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి పర్యాంతం వరకును సకల పరిశుద్ధులపైనను మరి యొక్క దేవుడిచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క సంఘం పైనను మన కుటుంబాల పైనను దేవుడు హస్తము నిత్యము సదాకాలము నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం.